మున్సిపాలిటీలోని అపర్ణ పలంగృహే రాయల పార్క్ చెబ్రా విలాస్ అవని లేఅవుట్ మరియు పలు కాలనీలోని డ్రైనేజీ రోడ్డు సమస్యపైన కాలనీ అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ఈ కార్యక్రమంలో పట్న కాంగ్రెస్ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్ మాజీ సర్పంచ్ జమ్మి దేవేందర్ మాజీ వార్డు మెంబర్ శివకుమార్ మాజీ ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి మోహన్ రెడ్డి షైక్ ఇబ్రాహీం జయబేరి గోపాల్ రెడ్డి ఎర్రోల కృష్ణ ఉపేందర్ రెడ్డి పూర్ణచంద్రరావు అశోక్ రెడ్డి డప్పు నరేందర్ సాయి యాదవ్ అంజీ ముదిరాజ్ రాముగౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు కాలనీ సభ్యులు పాల్గొన్నారు. పరిష్కారం మీ మీద పెట్టుకోకండి. ఎంఆర్ఓకు మన వారం రోజులు మన ఈ ప్రోగ్రామ్ దగ్గర లెటర్ పెట్టినా మొన్న ఒకసారి ఫోన్ చేసింది. ఇప్పుడు ఆ రోడ్ వలన చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అంటే ఏమన్నానంటే ఒక ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా అయిపోయినాక నేను చేస్తాను. అప్పుడు ఫోన్ చేసినప్పుడే నేను మాట్లాడితే చెప్పింది. నేను ఏమంటున్నా మేజర్ సమస్య ఉంది, మామూలు విషయం కాదు. ఈ వర్క్ అయ్యే లోపలనే అది క్లీనింగ్ అయితే మనకి పరిష్కారం అవుతుంది. అవుట్లెట్ కలవటం ఒకటి. ఇప్పుడు అపర్ణ కాడ నుంచి వచ్చేదానికి కాంట్రాక్టర్ డబ్బులు ఇప్పుడేమో తక్కువనే మెయిన్ గేట్ నుంచి సార్ ఆ పైన మనం నిలబడి మాట్లాడాం. ఫస్ట్ ప్రపోజల్ అయితే ఇచ్చినాం సార్. అది మనం అక్కడ నుండి 2019 ఇచ్చిన కలెక్టర్ మేము సర్పంచ్ ఉన్నప్పుడు 20 లేఅవుట్ అయింది, లేఅవుట్ కూడా పెట్టాం. వీళ్ళందరూ చాప్టర్ మా బుక్ అనుకుంటున్నారని కలెక్టర్ కు రాస్తే ఇమ్మీడియట్ గా మాకు ఆ లైన్ వేసుకోవడానికి ఇచ్చింది. మనం నిలబడి మాట్లాడే ఫస్ట్ సెప్టిక్ ట్యాంక్ దగ్గర నిలబడేది అయితే ఫండ్స్ ప్రపోజల్ అయితే పెట్టాను సార్. 2.5 వచ్చినాయి కదా సార్, అయిపోయినాయి. ఫస్ట్ 2 CR తీసుకుందు చెప్పని లేకపోతే తెలియదా మా వాళ్ళు అందరూ ఇవి కల్పనిస్తారు. ఇవన్నీ అపర్ణ గేట్ ఆదిత్య అపర్ణ గేట్ ఆ నుంచి దాకా 869 ఫీట్లు దగ్గర దగ్గర 300 మీటర్లు. ఈ రోడ్ ఆల్రెడీ ఈ రిట్స్ పెట్టిన రోడ్డు. ఇప్పుడు ఎవరైతే కోర్టుకు పోయి మాదన్న భూమి కాదు, మన రోడ్ ఇది. ఆల్రెడీ గ్రామ పంచాయతీకి ఆ రోజులే రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇది. ఆల్రెడీ ఇప్పుడు ఈ కోర్ట ఈ డాక్యుమెంట్ పెడితే వాళ్ళు 1 వీక్ లా మనం హైకోర్టు కూడా కాంటెంప్ట్ తీసేయచ్చు. నేను టీపీఓ ప్లానింగ్ వాళ్ళకి చెప్పిన టీపీఓ చేయాలి. టీపీఓ